ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. 2 రోజుల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా అందరి దృష్టి పశ్చిమ బెంగాల్పైనే ఉంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అక్కడ మెజారిటీ మార్కు సాధించేందుకు ప్రధాన ప్రత్యర్థులైన తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య నెలకొన్న పోటీని స్పష్టం చేశాయి. ఇక వేర్వేరు అంచనాల ప్రకారం కేవలం 5 నుంచి 10 సీట్ల తేడాతోనే ప్రత్యర్థి పార్టీలైన రెండింటిలో ఒక పార్టీని అదృష్టం వరించే అవకాశం కనిపిస్తోంది. లేదంటే హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతూ ఉండగా బెంగాల్ ఫలితాలపై అత్యంత ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చాలా వరకు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య గట్టి పోటీ ఉన్నట్లు పేర్కొన్నాయి. ఒకప్పుడు త్రిముఖ పోటీ ఉన్న బెంగాల్లో ఇప్పుడు టీఎంసీ, బీజేపీ మధ్య పోటీ ఉందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఈసారి ఎన్నికల్లో దాదాపు 92% ఓటింగ్ నమోదైనందున ఎన్నికల ఫలితాలపై అత్యంత ఆసక్తి నెలకొంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాల ప్రకారం బీజేపీకి 140 నుంచి 160 మధ్య, టీఎంసీకి 120 నుంచి 140 మధ్య దక్కే అవకాశం ఉంది. బంగాల్ శాసనసభలో మొత్తం 294 స్థానాలు ఉండగా అక్కడ ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే ఒక పార్టీ 148 సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్, ప్రతిపక్ష బీజేపీ 2 పార్టీలు సాధారణ మెజార్టీకి చేరువలోకి వచ్చే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీకి 146 నుంచి 161 సీట్లు, తృణమూల్ 125 నుంచి 140 సీట్లు సాధిస్తాయని మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. పీ మార్క్ అంచనాల ప్రకారం బీజేపీకి 150 నుంచి 175, టీఎంసీకి 118 నుంచి 138 సీట్లు దక్కే అవకాశం ఉంది. బీజేపీకి మెజారిటీ కనిపించినా సాధారణ మెజారిటీకి అతి చేరువగా ఉండే సీట్లతో ప్రభుత్వం నడపటం కత్తి మీద సామి అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ బెంగాల్లో హంగ్ ఏర్పడితే ఈ ఎన్నికల్లో గెలిచే కొందరు స్వతంత్రులు, లెఫ్ట్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలకం కానున్నారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఈ 2 పార్టీలు, ఇతర అభ్యర్థులు పెద్దగా గెలవరని చెప్పినప్పటికీ గెలిచే కొందరి మద్దతు కోసం తృణమూల్, బీజేపీలు ప్రయత్నిస్తాయి. హంగ్ పరిస్థితి ఏర్పడితే అధికార తృణమూల్, ప్రతిపక్ష బీజేపీ 2 అధికారం కైవసం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాయి. అప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తక్కువ సీట్లు గెలిచినా కింగ్ మేకర్లయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్ పీఠాన్ని కాపాడుకుంటారా లేక కమలం పార్టీ కాషాయ జెండా ఎగురవేస్తుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.